తరణి ఆర్ట్స్ ఛానల్కి స్వాగతం. నేను శృతి, మీ తెలుగు ఏఐ రీడర్ని. ఈ ఎపిసోడ్లో మనం విశ్వంలో అత్యంత రహస్యమైన మరియు ఆశ్చర్యకరమైన కృష్ణ బిలాలు బ్లాక్ హోల్స్ గురించి తెలుసుకుందాం. అసలు బ్లాక్ హోల్స్ ఎలా ఏర్పడతాయి, అవి ఎలా పనిచేస్తాయి, మరియు ఆ బ్లాక్ హోల్స్ లోపల ఉన్న వింతలు గురించి పరిశీలిద్దాం. బ్లాక్ హోల్స్ అంటే ఏమిటి? ఈ బ్లాక్ హోల్స్ ఎలా పనిచేస్తాయి? బ్లాక్ హోల్స్ అంటే అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీ చాలా ఎక్కువగా ఉండే ప్రదేశాలు. ఇక్కడి నుండి కాంతి కూడా బయటకు రాలేదు. ఒక నక్షత్రం సూపర్నోవాగా పేలినప్పుడు బ్లాక్ హోల్గా మారుతుంది అని చెప్పవచ్చు. అంటే ఇవి ఒక భారీ నక్షత్రాల మరణం వల్ల ఏర్పడతాయి. ఒక పెద్ద నక్షత్రం తన అణు ఇంధనాన్ని ముగించినప్పుడు అది తన స్వంత గురుత్వాకర్షణ శక్తికి లోనై, అంటే తనలో తాను దగ్గరవుతూ, అత్యంత సాంద్రమైన లేదా దట్టమైన మరియు చిన్న బిందువుగా మారుతుంది. దీనినే సింగులారిటీ అంటారు. అనంతమైన సాంద్రత కలిగిన సింగులారిటీ అనే ఈ చిన్న బిందువు బ్లాక్ హోల్ మధ్యలో ఉంటుంది. విషయమేమిటంటే, ఇక్కడ మనం చదువుకున్న భౌతికశాస్త్ర నియమాలు ఏవీ పనిచేయవు. దీని చుట్టూ ఈవెంట్ హారైజన్ ఉంటుంది. ఈవెంట్ హారైజన్ అంటే తిరిగి వచ్చే దారి ఉండని ఒక సరిహద్దు అని చెప్పవచ్చు. బ్లాక్ హోల్స్ తన శక్తివంతమైన గ్రావిటీతో సమీపంలోని పదార్థాలను ఆకర్షిస్తుంది. ఇవి బ్లాక్ హోల్ చుట్టూ అక్రిషన్ డిస్క్ అనే నిర్మాణంలో స్పైరల్ అవుతాయి. అంటే ఈ బ్లాక్ హోల్స్ చుట్టూ ఆయా పదార్థాలు వేగంగా తిరుగుతాయి. ఇలా తిరగడం వల్ల ఒక డిస్క్ వలె ఏర్పడుతుంది. ఈ డిస్క్లో ఆయా పదార్థాలు వేగంగా తిరుగుతుండడం వల్ల పదార్థాల మధ్య ఘర్షణ ఏర్పడి దానివల్ల వేడి పుడుతుంది. మరియు ఆ ప్రాంతంలో ఎక్స్ రేలను వెలువడుతాయి. తద్వారా బ్లాక్ హోల్స్ను కనిపించేలా చేస్తాయి. బ్లాక్ హోల్స్లో మరో అద్భుతమైన అంశం గ్రావిటేషనల్ లెన్సింగ్. వీటి అధిక గ్రావిటీ కారణంగా దాని వెనుక ఉన్న నక్షత్రాలు మరియు గెలాక్సీల కాంతిని వక్రీకరించి పెద్దదైన దృశ్యాన్ని సృష్టిస్తుంది. ఈవెంట్ హారైజన్స్ మరియు సింగులారిటీలు. ఈవెంట్ హారైజన్ అనేది తిరిగి వచ్చే మార్గం లేనివంటి స్థానం అని చెప్పుకున్నాం కదా. ఒక వస్తువు దీనిని దాటి లోపలకు వెళ్లిన తర్వాత ఆ వస్తువు మళ్లీ బయటకు రావాలంటే ఆ వస్తువు వేగం కాంతి వేగాన్ని మించిన వేగంతో మాత్రమే రాగలుగుతుంది. కాబట్టి ఇది సాధ్యం కాదు. అంటే ఈ ఈవెంట్ హారైజన్ అనేది విశ్వంలో ఒకే దిశ గల ద్వారంలా ఊహించుకోవచ్చు. ఈవెంట్ హారైజన్ లోపల వస్తువులు స్పగెట్టిఫికేషన్కు గురవుతాయి. అంటే ఇవి సింగులారిటీకి దగ్గరవుతున్న కొద్దీ గ్రావిటీ ఎక్కువగా మారుతుండటంతో పొడవుగా విస్తరించబడతాయి. ప్రసిద్ధ బ్లాక్ హోల్స్. ఈ విశ్వంలో మన శాస్త్రవేత్తలు తెలుసుకున్నంతలో ధనుస్సు ఏ, సెజిటేరియస్ ఏ ప్రసిద్ధమైన బ్లాక్ హోల్స్లో ఒకటి. ఇది మన పాలపుంత మిల్కీవే గెలాక్సీ మధ్యలో ఉంది. ఈ సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ 40 లక్షల సూర్యుల సమాన బరువు కలిగి ఉంటుంది. ఇది నిశ్శబ్దంగా లేదా తక్కువ శబ్దంతో ఉంటుంది. గాని ఇది తనకు దగ్గరలో ఉన్న చాలా నక్షత్రాలు, గాలి మరియు ధూళికణాలను తనవైపు ఆకర్షిస్తూ తనలో కలుపుకుంటుంది. మరో ప్రసిద్ధ బ్లాక్ హోల్ M87. ఇది మన శాస్త్రవేత్తలు ఈవెంట్ హారైజన్ టెలిస్కోప్ ద్వారా 2019లో చిత్రీకరించిన మొదటి బ్లాక్ హోల్. ఈ సాంకేతిక చిత్రం బ్లాక్ హోల్కు చుట్టూ ఉండే వేడి గ్యాస్ను మరియు దాని నీడను వెల్లడించింది. బ్లాక్ హోల్స్కు సంబంధించిన భౌతికశాస్త్ర సిద్ధాంతాలు లేదా కల్పనలు. బ్లాక్ హోల్స్ శాస్త్రవేత్తలు మరియు కథా రచయితల ఊహలకు ప్రేరణ ఇస్తాయి. వర్మ్ హోల్స్ వంటి సిద్ధాంతాలు బ్లాక్ హోల్స్ విశ్వంలో ఇతర భాగాలకు లేదా వేరే డైమెన్షన్స్కు గేట్వేలుగా పని చేయవచ్చని సూచిస్తాయి. ఈ ఆలోచనలు ఇంకా ఊహాపరమైనవే అయినా, ఇవి బ్లాక్ హోల్స్పై అపరిమిత ఆసక్తిని కలిగిస్తాయి. బ్లాక్ హోల్స్ విశ్వంలోని అత్యంత ఆశ్చర్యకరమైన అంశాలు. భౌతికశాస్త్రాన్ని మరియు విశ్వాన్ని మనం ఇంకా ఎంత తెలుసుకోవాలో అవి మనకు గుర్తుచేస్తాయి. 1. సాపేక్షత సిద్ధాంతం, థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ప్రతిపాదించిన సాధారణ సాపేక్షత సిద్ధాంతం బ్లాక్ హోల్స్ గురించి వివరించడానికి పునాది అయింది. ఈ సిద్ధాంతం ప్రకారం భౌతిక వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు గురుత్వాకర్షణ స్పేస్టైమ్ను నిర్ధారిస్తాయి.
ద్రవ్యరాశి ఒకే చోట ఎంత ఎక్కువ కేంద్రీకృతమై ఉంటే అది అంతరిక్ష కాలాన్ని, స్పేస్ టైం అంతగా శాసిస్తుంది. అది ఎంత ఎక్కువ అంటే దాని నుంచి కాంతి కూడా తప్పించుకోలేనంతగా శాసిస్తుంది. 2. సింగ్యులారిటీ అండ్ ఈవెంట్ హరైజన్. బ్లాక్ హోల్స్ యొక్క కేంద్రంలో సాంద్రత, సింగ్యులారిటీ ఉంటుంది. ఇది అనంతమైన సాంద్రత కలిగిన ఒక చిన్న స్థానం, అక్కడికి భౌతికశాస్త్ర నియమాలు వర్తించవు. బ్లాక్ హోల్ బయట ఉండే ప్రాంతానికి ఈవెంట్ హొరైజన్ అంటారు. ఈవెంట్ హొరైజన్ లోపలికి ప్రవేశించిన ఏ వస్తువు, కాంతి కూడా మళ్లీ బయటకు రావడం సాధ్యం కాదు. 3. హాకింగ్ రేడియేషన్. స్టీఫెన్ హాకింగ్ ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం ప్రకారం బ్లాక్ హోల్స్ పూర్తిగా బ్లాక్ కాదు. వీటికి సమీపంలో వర్చువల్ పార్టికల్స్ ఏర్పడి ఒక పార్టికల్ ఈవెంట్ హొరైజన్ లోకి పడిపోతే ఇంకొకటి బయటకు రాగలదు. ఈ ప్రక్రియ ద్వారా బ్లాక్ హోల్స్ ఎక్కువ మొత్తంలో వేడి ఉద్గారాలు, థర్మల్ రేడియేషన్ విడుదల చేస్తాయి. దీన్ని హాకింగ్ రేడియేషన్ అంటారు. 4. బ్లాక్ హోల్స్ మరియు టైం ట్రావెల్. బ్లాక్ హోల్స్ సమీపంలో ఉన్న సాంద్రత కారణంగా టైం డైలేషన్ జరుగుతుందని భౌతిక శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఇది కాల ప్రయాణానికి ఒక దారిగా ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ముఖ్యంగా వార్మ్ హోల్ సిద్ధాంతం ప్రకారం రెండు విభిన్న ప్రాంతాలను లేదా కాలములను అనుసంధానించే ఒక సొరంగంలా బ్లాక్ హోల్స్ పనిచేయవచ్చు. 5. సూపర్మ్యాసివ్ బ్లాక్ హోల్స్. ప్రతి గెలాక్సీ నడుమ సూపర్మ్యాసివ్ బ్లాక్ హోల్స్ ఉంటాయని భావిస్తున్నారు. ఇవి సూర్యుని ద్రవ్యరాశిని కోట్లు, బిలియన్ల సార్లు అధిగమించగలవి. మన గెలాక్సీ మిల్కీవే కేంద్రంలో కూడా ఒక సూపర్మ్యాసివ్ బ్లాక్ హోల్, సాగిటేరియస్ ఏ, ఉంది. 6. బ్లాక్ హోల్స్లో సమాచారం ప్రాబ్లం. బ్లాక్ హోల్లోకి ఏదైనా వస్తువు పడిపోతే దాని సమాచారం మొత్తం నశిస్తుందా అనే ప్రశ్న భౌతిక శాస్త్రంలో ప్రధాన సమస్యగా ఉంది. క్వాంటం మెకానిక్స్ ప్రకారం సమాచారం ఎప్పటికీ పూర్తిగా నశించదు. కానీ బ్లాక్ హోల్స్ ఆ సమాచారం గురించి ఆవిర్భావం కలిగించగలవా లేదా అనే ప్రశ్న ఇప్పటికీ పరిశోధనలో ఉంది. 7. గెలాక్సీల అభివృద్ధిలో బ్లాక్ హోల్స్ పాత్ర. బ్లాక్ హోల్స్ కేవలం అన్నింటినీ తనవైపు ఆకర్షించడం మాత్రమే కాదు, గెలాక్సీల రూపకల్పనలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి సమీప వాతావరణంలో గ్యాస్, కాంతి మరియు తారాలను ప్రభావితం చేస్తాయి. 8. కల్పిత బ్లాక్ హోల్స్ సిద్ధాంతాలు, హైపోథెటికల్ థియోరీస్. వైట్ హోల్స్. బ్లాక్ హోల్స్ యొక్క విరుద్ధంగా వైట్ హోల్స్ గురించి కల్పిస్తున్నారు. ఇవి చుట్టూ ఉన్న వస్తువును బయటకు విసరడం మాత్రమే చేస్తాయని భావిస్తారు. మినీ బ్లాక్ హోల్స్. బిగ్ బ్యాంగ్ సమయంలో చాలా చిన్న పరిమాణంలో ఏర్పడిన బ్లాక్ హోల్స్ ఉంటాయని భౌతిక శాస్త్రజ్ఞులు అనుమానిస్తున్నారు. 9. సహజ ఆగమనం మరియు బ్లాక్ హోల్స్. బ్లాక్ హోల్స్ సూపర్నోవా పేలుళ్ల వల్ల లేదా అధిక ద్రవ్యరాశి గల తారాలు శూన్యస్థితికి చేరినప్పుడు ఏర్పడతాయి. బ్లాక్ హోల్స్ అనేవి ఖగోళ శాస్త్రంలోని అత్యంత ఆకర్షణీయమైన అంశాలలో ఒకటి. ఇవి మన విశ్వం గమనాన్ని సవాలు చేస్తూ భౌతిక శాస్త్రంలో నూతన అధ్యాయాలను ప్రారంభించాయి. భవిష్యత్ పరిశోధనలు ఈ అంశాలపై మరింత లోతైన అవగాహనను అందిస్తాయని ఆశిద్దాం. మా తదుపరి ఎపిసోడ్లో డార్క్ మ్యాటర్ యొక్క వైవిధ్యాలు మరియు డార్క్ మ్యాటర్లు విశ్వాన్ని ఒక ఆకారంలోకి తీసుకురావడంలో నిర్వహిస్తున్న పాత్రను అన్వేషిస్తాం. ఆసక్తిగా ఉండండి, అన్వేషణ కొనసాగించండి. తరణి ఆర్ట్స్ ఛానల్కి మీ స్పందనలు తెలియజేయండి.